నమస్కారం అండి. కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది. ఈ కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ వస్తే ఈ వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వెంకటరెడ్డి గాడికి భారీ ఎలివేషన్స్ ఇస్తున్నారు. కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు, బాహుబలి లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు, పుష్ప లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. మీరు మమ్మల్ని ఏం పేకలేరు, మా ఎంట్రు కూడా పేకలేరు, మా వెంకటరెడ్డి అన్న ఎంట్రు కూడా పేకలేరు, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఎన్ని కేసులనే పెట్టుకోండి, మేము భయపడం, మేము ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాగే రెచ్చిపోతాం అంటూ ఈ వెంకటరెడ్డి గాడి ఫోటో పెట్టి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వాడిని ఆకాశానికి వెత్తే ప్రయత్నం ఈ వైసీపీ సోషల్ మీడియా చేస్తుంది. ఈ వైసీపీ సోషల్ మీడియా, ఈ వైసీపీ కార్యకర్తలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం లాగా కూటమి ప్రభుత్వం లేదు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టే ఈ రోజున కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి సేఫ్గా ఇంటికి వెళ్ళాడు. మీలాగా కక్ష సాధింపు చేయాలి, మీలాగా హింసించాలి అని కూటమి ప్రభుత్వం భావించుంటే ఈ రోజున వెంకటరెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చేవాడు కాదు. ఈ పార్టీకి జైలుకి వెళ్ళేవాడు, ఈ పార్టీకి కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు, ఈ పార్టీకి వాడి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎరా కుక్కలరా మీకు చెప్తున్నా, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తల మీద, టీడీపీ నాయకుల మీద, జనసేన కార్యకర్తల మీద, జనసేన నాయకుల మీద ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు కదా, ప్రతి ఒక్కరిని హింసించారు కదా, ప్రతి ఒక్కరి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు కదా, ప్రతి ఒక్కరి మీద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరిని హింసించారు, ప్రతి ఒక్కరి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. పట్టాభి గారి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, అలాగే రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ప్రతి ఒక్కరి మీద ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరి మీద అంటే అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం మీ ప్రభుత్వం అలా చేసింది. మీ ప్రభుత్వం కక్ష సాధింపు అంటే మీ ప్రభుత్వం చేసింది కక్ష సాధింపు, దాన్ని అంటారు కక్ష సాధింపు అని. కూటమి ప్రభుత్వం చేసింది కక్ష సాధింపు కాదు. ఇప్పుడు దాకా ఎవరైతే వైసీపీకి సంబంధించిన చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఏ ఒక్కరి మీద కూడా కూటమి ప్రభుత్వం హింసించలా, ఏ ఒక్కరి మీద కూడా కూటమి ప్రభుత్వం థర్డ్ డిగ్రీ ఉపయోగించలా. మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఉంది. నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం మంచిది కాబట్టి మీ నాయకుల మీద, మీ కార్యకర్తల మీద ఒక్క దెబ్బ కూడా పడటంలా. వాళ్ళు ఎవరైతే వైసీపీ ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో కూటమి ప్రభుత్వం, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎందుకు ఇలా పోస్టులు పెట్టారు, మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, మీరు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని క్వశ్చన్ చేయడానికి, వాళ్ళ దగ్గర సమాచారాన్ని తీసుకోవడానికి మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తప్పుంటే రిమాండ్కి పంపిస్తున్నారు. ఈరోజు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసింది కూడా అదే. వెంకటరెడ్డి మీద ఏదో కక్ష సాధింపు చేయాలి, వెంకటరెడ్డిని కొట్టాలి, వెంకటరెడ్డిని హింసించాలి అని కూటమి ప్రభుత్వం భావించే ఈరోజు బయటకు వచ్చాడే కాదు. వాడు ఏదైతే పోస్ట్ పెట్టాడో, ఏ విషయం గురించి మాట్లాడాడో, మీరు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఎందుకు అలా పోస్టులు పెట్టాల్సి వచ్చింది, నీ వెనకాల ఎవరుండి పోస్టులు పెట్టించారు, నువ్వే పెట్టావా అనే సమాచారాన్ని తీసుకోవడానికి మాత్రమే వాడిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అంతేగాని వాడిని ఏదో చేయాలి, వాడిని ఏదో హింసించాలి, వాడిని ఏదో కొట్టాలి, వాడిని ఏదో తిట్టాలి అని కూటమి ప్రభుత్వం భావించుంటే ఈ రోజున వెంకటరెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చేవాడే కాదు. కుక్కలారా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ ఈశ్వర్ గాడు ఉన్నాడో, సాక్షి టీవీ యాంకర్ ఈశ్వర్ గాడు, వాడు డిబేట్ పెట్టేశాడు. రాత్రి డిబేట్ పెట్టేసి పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. వెంకటరెడ్డిది అక్రమ అరెస్టు, అక్రమంగా అరెస్ట్ చేశారు, 3-4 రోజుల పాటు వెంకటరెడ్డి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించబోతున్నారు, 4 రోజుల తర్వాత కోర్టుకి అప్పచెప్తారు అని వీడు ఒక డిబేట్ పెట్టి పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఈశ్వర్ గాడు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ మరణానికి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుకు సంబంధం ఏంటి? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇది మొదటి అక్రమ అరెస్టు కాదు, అలాగని చివరిది అంతకన్నా కాదు.
కానీ వారికి సమాధానం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని మాత్రం అక్రమంగా అరెస్టు చేశారు. అసలు మాజీ ఏవీఎస్ఓ మరణం వెనుక ఏం జరిగింది? విచారణకు బయలుదేరిన సతీష్ విగత జీవితగా ఎలా మారారు? ఇది హత్య, ఆత్మహత్య అన్న దానిపై క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు. కానీ ప్రశ్నించిన పాపానికి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులు ఎన్ని చేసినా దాన్ని ప్రశ్నించడం అంటారా? ఆరోపణ చేయటం అంటారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణ చేయటం అంటారు. ప్రశ్నించడం వేరు, ఆరోపణ చేయటం వేరు. ప్రశ్నించడం వేరు, ఆరోపణ చేయటం వేరు. ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆధారాలు ఉండాలి. ఆధారాలతో కూడిన ఆరోపణ చేయాలి. దాన్ని ఆరోపణ అంటారు. వెంకటరెడ్డి ఆరోపణలు చేశాడు కదా, వాడి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాడి దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేవు. మీరే ఫస్ట్ ఏదైతే సతీష్ కుమార్ మరణించారో అప్పుడు మీరే ప్రెస్ మీట్లు పెట్టి, డిబేట్లు పెట్టి అది ఆత్మహత్య, అది హత్య కాదు, ఆత్మహత్య, కూటమి ప్రభుత్వం హింసించడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి డిబేట్లు పెట్టారు. మళ్ళీ మీరే డిబేట్లు పెట్టారు. అది ఆత్మహత్య కాదు, కూటమి ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి మీరే మాట్లాడారు. ఆత్మహత్యనే ముందు మాట్లాడింది మీరే, తర్వాత అది ఆత్మహత్య కాదు హత్య అని మాట్లాడింది మీరే. అంటే ఒక మాట మీద మనం ఉన్నాం. రకరకాల మాటలు మారుస్తున్నమాట మనం. ఫస్ట్ ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు? ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. అతని చేత మాట్లాడిచ్చారు. అది ఆత్మహత్య, అది హత్య కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు అని. తర్వాత మీరే డిబేట్లు పెట్టి అది ఆత్మహత్య కాదు హత్య, కూటమి ప్రభుత్వం చేసిందని వెంకటరెడ్డి గారి చేత మాట్లాడిచ్చారు. వాడి చేత పోస్టులు పెట్టించారు. మీరే డబల్ మాటలు మాట్లాడతారు. ఒక మాట మీద ఉండరు మీరు. రాజ్యాంగం తమను ఏమీ చేయలేదన్న ధీమా ఆ కొందరు పోలీసుల్లో కనిపిస్తోంది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు సార్. ఉండరా సాలుగానే ఈ వీడియోలో ఇంకా అదే మాట్లాడాడు. చాలా ఇంకా మాట్లాడాడు. కారుమూరి వెంకటరెడ్డిని 3-4 రోజుల పాటు హింసించి అతని మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి తర్వాత కోర్టుకి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి అని అదే వీడియోలో, అదే డిబేట్లో ఎవరైతే ఈశ్వర్ గారు మాట్లాడాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈశ్వర్ గారికి కానీ వీళ్ళందరికీ ఇది చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వం హింసించాలి, కూటమి ప్రభుత్వం మీ అంతు తెలవాలి, మిమ్మల్ని మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి, మీ మీద కక్ష సాధింపు చేయాలి అనుకుంటే ఏ ఒక్కరు కూడా మీరు బయట తిరిగేవాళ్ళు కాదు. నువ్వు కూడా సరే, ఆఖరికి నువ్వు కూడా బయట తిరిగేవాడు కాదు. మీ మీద కక్ష సాధింపు చేయాలనుకుంటే ప్రభుత్వానికి కేసులు పెట్టడం పెద్ద విషయం కాదు, జైలుకి పంపించడం పెద్ద విషయం కాదు. అధికారంలో ఉంటే కేసులు పెట్టచ్చు, అధికారాన్ని ఉపయోగించి థర్డ్ డిగ్రీ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. గతంలో మీరు చేశారు. ఇలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు, విపరీతంగా హింసించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎవరిని హింసించాలా, అది గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఆఖరికి నిన్న అరెస్ట్ అయిన కారుమూరి వెంకటరెడ్డితో సహా కారుమూరి వెంకటరెడ్డిని కక్ష సాధింపు చేయాలి, హింసించాలి అనుకుంటే ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చేవాడే కాదు. గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి సేఫ్గా మీ వాడు ఇంటికి వచ్చాడు కాబట్టి మూసుకొని నోరు అదుపులో పెట్టుకొని ఇక మీద మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడమని చెప్పండి. ఇదే మాటలో మాట్లాడితే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. మీరే చెప్పినట్టు అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఈశ్వరగా గుర్తుపెట్టుకో. చెక్కేస్తారు ఈసారి ఇలా మాట్లాడితే. గుర్తుపెట్టుకో, మాట్లాడకూడదు ఇలా చెప్తున్నా. జై హింద్.